శ్రీమాత్రే నమః. జగన్మాత ఇచ్చింది నందీశ్వరుడు లాక్కోబోయాడు. సౌందర్య లహరి ఆవిర్భావం గురించి కంచి స్వాములు చెప్పగా ఆనందగిరి స్వామి రాసిన శంకర విజయంలోని ఇతివృత్తమిది. క్షీరసాగర మదనం వేళ లోకులందరూ భయంతో పరమశివుని శరణుగొరగా ఆ స్వామి చిరునవ్వుతో పరమేశ్వరి వంక చూశాడు. ఆ భయంకర జ్వాలల నుండి లోకాలను రక్షించడం కర్తవ్యంగా భావించిన జగజ్జనని తన మంగళసూత్ర మహిమను నమ్మి ఈశునకు అనుమతినిచ్చింది. సౌందర్యలహరి అమ్మవారి వైభవానికి ప్రతీక. అంతటి మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని గురుదత్తంగా ఉపాసించినప్పుడు ముత్తైదువులకు మాంగళ్య దోషాలు తొలగి సాధకులకు కామితార్థాలు నెరవేరుతాయి. సాక్షాత్ ఆది దంపతుల అంశతో కాలడిలో జన్మించిన ఆదిశంకరాచార్యుల వారు కైలాసం వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు 5 స్ఫటికలింగాలను, పార్వతీదేవి శతశ్లోకాల మంత్రగ్రంథాన్ని ఇచ్చారు. ఆ సంపదను ఆనందంగా స్వీకరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. జగన్మాత వైభవాన్ని తెలియజేసే ఆ పవిత్ర గ్రంథం కైలాసం నుండి భూలోకాన్ని చేరడాన్ని శివభక్తుడైన నందీశ్వరుడు భరించలేక లాక్కోబోయాడు. తో 59 శ్లోకాలున్న తాళపత్రాలు నందీశ్వరుని చేతికి చిక్కగా 41 శ్లోకాలున్న తాళపత్రాలు ఆదిశంకరాచార్యుల వారికి దక్కాయి. జగన్మాత తనకు ప్రేమగా ఇచ్చిన గ్రంథం పూర్తిగా దక్కలేదని శంకరాచార్యుల వారు చింతిస్తుండగా ఆ 59 శ్లోకాలు నువ్వు పూరించాలన్నది నా సంకల్పం. కనుకనే ఇలా జరిగింది. నువ్వే రచించు అంటూ అమ్మవారు స్వరం వినిపించింది. అమ్మ ఆజ్ఞ విన్నదే తడువుగా పర్వత శిఖరం నుండి దూకే ఉత్సుంగ గంగా ప్రవాహంలా 59 శ్లోకాలు శంకరుల నోటి నుండి వెలువడ్డాయి. దేవి ప్రసాదితమైన 41 శ్లోకాలు ఆదిశంకరాచార్యులు పలికిన 59 శ్లోకాలు కలిపి సౌందర్యలహరిగా ప్రసిద్ధికెక్కాయి. పరమశివుడు ప్రసాదించిన 5 స్ఫటికలింగాలు కంచిలో యోగలింగంగా, కేదార్లో ముక్తిలింగంగా, నేపాల్లో వరలింగంగా, చిదంబరంలో మోక్షలింగంగా, శృంగేరిలో భోగలింగంగా వెలిశాయి.